రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ తీరిన సందేహాలు. వింధ్య పర్వత ప్రాంతంలో శంభుడని ఒక పేద యువకుడు ఉండేవాడు. వాడు కొండచర్యలలో కష్టపడి వ్యవసాయం చేసి ఏదో విధంగా తన ముసలి తల్లిని పోషిస్తూ వచ్చాడు. ఒకనాడు వాడికొక సందేహం కలిగింది. తన ఈడు వాళ్ళు తనలాగే కష్టపడి ధనవంతులవుతున్నారు కదా, తాను ఏడాది పొడుగునా కష్టపడినా తన పొట్ట తన తల్లి పొట్ట ఎందుకు నిండదు? ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు అనుమానం ఉంటే అంగీరస మహాముని అడుగు అనటం ఆచారంగా ఉండేది. ఈ అంగీరస మహాముని నాసిక వద్ద కొండలలో తపస్సు చేస్తూ ఉంటాడని చెప్పుకునేవారు. శంభుడు తన అనుమానం గురించి అంగీరస మహాముని అడగాలని నిశ్చయించాడు. ఈ ఆలోచన తట్టగానే వాడు తల్లితో, అమ్మా, నేను నాసికకు బయలుదేరిపోతున్నాను అని చెప్పాడు. తల్లి వద్దని ఎంత బతిమాలినా వినిపించుకోక వాడు నాసికకు బయలుదేరాడు. పోగా ఒక నిర్జన ప్రాంతంలో వాడికొక గుడిసె కనిపించింది. ఆకలి బాధ జాస్తిగా ఉండటం చేత శంభుడు ఆ గుడిసెలోకి వెళ్ళి అందులో ఉండే అవ్వను, అవ్వా, నాకింత అన్నం పెడతావా? దూరం నుంచి వస్తున్నాను అని అడిగాడు. అవ్వ వాడికి అన్నం పెట్టి, అయితే నాయనా, నువ్వు ఎక్కడికి పోతున్నావు? ఏం పని మీద పోతున్నావు అని అడిగింది. నేను ఇంత కష్టపడినా నా దరిద్రం ఎందుకు తీరదో అంగీరస మహామునిని అడగబోతున్నాను అన్నాడు శంభుడు. అయితే నాయనా, ఆయనకి ఇంకో విషయం కూడా అడుగు బాబు. నా మనవరాలు 18 ఏళ్లది, చక్కని చుక్క, కానీ అది ఎన్నడూ మాట్లాడి ఎరగదు. దానికి మోగతనం ఎలా పోతుందో కాస్త అడిగి వస్తావా అన్నది అవ్వ. శంభుడు సరేనని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ నడక సాగించాడు. పోగా ఒక ఊరు వెలుపల వాడికొక ఇల్లు కనిపించింది. వాడా ఇంటి దగ్గరకు ఆగి ఇంటి యజమానిని, అయ్యా, దూరం నుంచి వస్తున్నాను, ఆకలిగా ఉన్నది, కాస్త అన్నం పెట్టిస్తారా అని అడిగాడు. ఆ ఇంటాయన శంభుణ్ణి తనతో పాటు లోపలికి తీసుకుపోయి అన్నం పెట్టించి, అయితే నాయనా, నువ్వెక్కడికి పోతున్నావు? ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు. నేను ఇంత కష్టపడినా నా దరిద్రం ఎందుకు తీరదో నాసిక వద్ద ఉన్న అంగీరస మహామునిని అడిగి తెలుసుకోబోతున్నాను అన్నాడు శంభుడు. అలాగా, అయితే కాస్త నా విషయం కూడా అడుగుదు. మా దొడ్లో చక్కగా నవనవలాడే నారింజ చెట్టుంది. ఎన్నాళ్ళు చూసినా ఒక్క పిందె కూడా పడకుండా ఉంటుంది. అంగీరస మహాముని అడిగి కారణం తెలుసుకు వస్తావా అని అడిగాడు గృహస్థు. సరేనని శంభుడు పోగా ఒక కీకారణ్యం మధ్య వాడికొక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమంలో ఉండే ముని దగ్గరకు వెళ్ళి శంభుడు, స్వామి, ఆకలిగా ఉన్నది, అన్నం పెడతారా అని అడిగాడు. ముని వాడికి భోజనం పెట్టి, నువ్వు ఎక్కడికి పోతున్నావు? ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు. నేను ఎంత కష్టపడినా నా దరిద్రం ఎందుకు తీరదో అంగీరస మహామునిని అడిగి తెలుసుకోబోతున్నాను అన్నాడు శంభుడు. అయితే ఆయనను నా అనుమానం కూడా ఒకటి అడుగుతావా ఏమిటి? ఎంతో కాలంగా నేను కొన్ని సిద్ధుల కోసమే తపస్సు చేస్తున్నాను, కానీ నా తపస్సు ఎంతకాలానికి సిద్ధించకుండా ఉంది. కారణం తెలుసుకు వస్తావా అన్నాడు ముని. శంభుడు సరేనని బయలుదేరి చాలా రోజులు ప్రయాణం చేసి అంగీరస మహాముని ఉండే చోటుకు చేరుకున్నాడు. ఆ మహాముని శంభుణ్ణి ఎంతో ఆదరంతో తన ఆశ్రమంలోనికి తీసుకుపోయి వచ్చిన పని అడిగాడు. మహాత్మా, నేను 4 సందేహాలు తమరిని అడుగుదామని వచ్చాను అన్నాడు శంభుడు. నాకు 3 సందేహాల కన్నా ఎక్కువ తీర్చే నియమం లేదు నాయనా. నీ సందేహాలలో ఒకటి వదిలేసి మిగిలినవి అడుగు, వాటికి తగిన సమాధానాలు చెబుతాను అన్నాడు అంగీరస మహాముని. శంభుడు కాసేపు ఆలోచించి అన్ని సందేహాలలోకి తన సందేహమే చచ్చు సందేహమని నిశ్చయానికి వచ్చాడు. తర్వాత వాడు మోగపిల్లను గురించి, గృహస్థు దొడ్లో ఉన్న కాపులేని నారింజ చెట్టును గురించి, సిద్ధించని ముని తపస్సును గురించి మహామునిని అడిగి
ఆయన ద్వారా సమాధానాలు తెలుసుకున్నాడు. తరువాత వాడు ఇంటికి ప్రయాణమై మొదట ముని ఆశ్రమానికి వచ్చాడు. ముని ఆత్రంగా, అంగీరసుడు ఏమన్నాడు నాయనా అని అడిగాడు. మీ తలలో ఏదో మణి ఉన్నదట, మీ తపశ్శక్తి యావత్తూ దానికే పోతున్నదట, దాన్ని పెరికివేస్తే మీ తపస్సు తప్పక సిద్ధిస్తుందని అంగీరస మహాముని చెప్పాడు అన్నాడు శంభుడు. ముని ఆశ్చర్యంతో తన జడల మధ్య తడివి చూసుకుంటే చేతికి మణి తగిలింది. దాన్ని పెరికి ఆ మహాముని శంభుడికిస్తూ, దీన్ని నువ్వే ఉంచుకో నాయనా, ఇక నేను సిద్ధులు సంపాదించుకుంటాను అన్నాడు సంతోషంగా. శంభుడు ముని వద్ద సెలవు పుచ్చుకొని గృహస్థు ఉండే చోటికి వచ్చాడు. నా అనుమానం సంగతి అంగీరస మహాముని ఏం చెప్పాడు నాయనా అని గృహస్థు ఆత్రంగా శంభుణ్ణి అడిగాడు. మీ నారింజ చెట్టు కింద 9 బిందెల నిండా బంగారం ఉన్నదట, వాటిని పైకి తీస్తే చెట్టు చక్కగా కాస్తుందట అన్నాడు శంభుడు. ఈ రహస్యం ఇతరులకు తెలియటం అంత మంచిది కాదని ఆ గృహస్థు ఆ రాత్రి శంభుడి సహాయంతో నారింజ చెట్టు అడుగున తవ్వాడు. నిజంగానే అక్కడ 9 బంగారపు బిందెలు దొరికాయి. నాయనా, నాకు చాలా ఉపకారం చేశావు, ఈ బిందెలలో ఒకటి నువ్వు పట్టుకుపో అన్నాడు గృహస్థు. ముని ఇచ్చిన మణిని, గృహస్థు ఇచ్చిన బిందెను తీసుకొని శంభుడు అవ్వ ఉండే గుడిసెకు చేరుకున్నాడు. నా మనవరాలి విషయం అంగిరస మహామునిని అడిగావా బాబు? ఆయన ఏమన్నాడు అని అవ్వ ఆత్రంగా శంభుణ్ణి ప్రశ్నించింది. అడిగానవ్వా, నీ మనవరాలికి నచ్చిన వరుడు కనబడగానే దానంతట అదే మాట వస్తుందని అంగీరస మహాముని చెప్పాడు అన్నాడు శంభుడు. సరిగ్గా ఆ క్షణంలోనే అవ్వ మనవరాలు అక్కడికి వచ్చింది. శంభుణ్ణి చూడగానే ఆ పిల్ల చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఆమె అవ్వతో, ఈయన ఎవరు అమ్మమ్మ అన్నది. అవ్వ ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయి, నిజంగా నీ నోట మాట వచ్చిందా నా తల్లి? అయితే ఈ అబ్బాయే నీ మొగుడు, మీ ఇద్దరికీ ఇవాళే పెళ్లి చేస్తాను అన్నది ఆనందంతో. ఆ ప్రకారమే శంభుడు ఆ పిల్లని పిల్లాడి ఆమెను, బంగారపు బిందెను, మణిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చాడు. ఈలోపుగా శంభుడి తల్లి కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకున్నది. గుడ్డిదైపోయింది. కొడుకు గొంతు విని ఆనందించిందే తప్ప ఆమె వాణ్ణి కళ్ళ చూడలేకపోయింది. తన కోడల్ని కళ్ళ చూడలేకపోయింది. శంభుడు మణిని తీసి తల్లి కళ్ళకు దగ్గరగా పెట్టి, ఇదైనా కనిపిస్తున్నదా అమ్మా అని అడిగాడు. తల్లి దాన్ని చేతిలోకి తీసుకొని తన కళ్ళకు ఎంతో దగ్గరగా పెట్టుకొని, కనిపించటం లేదు నాయనా అంటుండగానే ఆ మణి ఆమె గుడ్డి కళ్ళకు తగిలింది. ఆ మరుక్షణమే ఆమె కళ్ళు యథాప్రకారం వచ్చేశాయి. ముని చేసిన తపస్సు అంతా దిగమింగిన ఆ మణి చాలా మహిమగలదని శంభుడు తెలుసుకున్నాడు. దాని సహాయంతో తనకు ఏ కష్టాలు రాకుండా చూసుకుంటూ, బంగారంతో తన కోరికలన్నీ తీర్చుకుంటూ అతను తన భార్యతో ఎంతో కాలం సుఖంగా కాపురం చేశాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?